ఏపీపీటీడీ ఆర్టీసీలో రాష్ట్ర వ్యాప్తంగా గత కొంతకాలం నుండి ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏఐటీసీ అనుబంధ సంఘంగా ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో అన్ని వింగులు అవుట్సోర్సింగ్ సంబంధించి అన్ని విభాగాలు ఆఫీసుల్లో పనిచేసే ఎంప్లాయీస్ కానివ్వండి, బస్టాండ్లో పనిచేసే స్వీపర్స్ కానివ్వండి, కార్గోలో పనిచేసే వర్కర్స్ కానివ్వండి, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వర్కర్స్ కానీ వీళ్ళందరికీ కనీస వేతనాలు ఇవ్వకుండా చాలని జీతాలు ఇస్తూ కాంట్రాక్టర్ ద్వారా దోపిడీ జరుగుతూ ఉంది. అందుకని ఏదైతే కనీస వేతనాలు ఉన్నాయో వీళ్ళు ఉదయం నుంచి సాయంత్రం పనిచేసుకుంటా ఉన్నారు, కానీ జీతాలు మొత్తం కనీస వేతనాలు ఇవ్వటం లేదు. ఏపీపీడీటీ అవుట్సోర్సింగ్ యూనియన్గా ఏఐటీసీని ఒకే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అదేవిధంగా గుంటూరులో కూడా వీళ్ళకి కనీస వేతనం ఏదైతే ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు కాంట్రాక్టర్లకి ఇష్టం ఉన్నప్పుడు ఇష్టం లేనప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు తీసేస్తానని ఇష్టం వచ్చిన వాళ్ళు పెడతా ఉన్నారు. అది సరైన విధం కాదు. వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కూడా కల్పించాలి. అందుకని తదితర డిమాండ్ల కోసం ఈరోజు గుంటూరు జిల్లా స్థాయిలో మల్లలింగం భవన సమావేశం ఏర్పాటు జరిగింది. ఏపీపీటీడీ ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 8,000 మంది ఉన్నాం మేము. మాకు ఆర్టీసీలో న్యాయం జరగట్లేదు. థర్డ్ పార్టీ విధానం వల్ల మేము చాలా నష్టపోతున్నాం. కాంట్రాక్ట్ విధానం వల్ల మేము చాలా నష్టపోతున్నాం. మా డిమాండ్ ఒకటే, మేము కష్టపడి పనిచేస్తున్నాము, మాకు కనీస వేతనం ఇవ్వట్లేదు. మా డిమాండ్స్ థర్డ్ పార్టీ విధానం తీసేసి డిపార్ట్మెంట్ ద్వారా ఆర్టీసీ డిపార్ట్మెంట్ ద్వారా మాకు శాలరీస్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రోజు కూడా ఏ ప్రభుత్వం కానీ, ఈ ప్రభుత్వం కానీ, గత ప్రభుత్వం కానీ, ఏ అధికారి కానీ మా గురించి పట్టించుకోవట్లా. కాంట్రాక్ట్ విధానం తీసేసి డిపార్ట్మెంట్ ద్వారా మాకు శాలరీస్ ఇవ్వమని అడుగుతున్నాము, థర్డ్ పార్టీ విధానం తీసేసి. లేదంటే గత ప్రభుత్వం పెట్టినటువంటి ఆఫాసులు చేర్చమని అడుగుతున్నాము. మాకు ఉద్యోగ భద్రత కల్పించాలి, మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. ఏపీపీటీడీ ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగాంజనేయులు నా పేరు. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 129 వర్క్షాప్లలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కార్మికులు 8,000 మంది ఉన్నారు. కానీ ఈ లేబర్ డిపార్ట్మెంట్ మేనేజ్మెంట్ నియమించిన వేతనాలు అనేది ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఇంప్లిమెంట్ కావడం లేదు. కాంట్రాక్టర్ వ్యవస్థ రద్దు చేసి ప్రభుత్వం ద్వారా అంటే మేనేజ్మెంట్ ఆర్టీసీ మేనేజ్మెంట్ ద్వారా జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. మరియు ఇతర డిపార్ట్మెంట్లు ఏ విధంగా శాలరీస్ ఇస్తున్నారో అంటే డిపార్ట్మెంట్ అంటే ఆఫ్ కాస్ట్ ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు. అదేవిధంగా ఆర్టీసీలో పనిచేసే 8,000 మంది కూడా ఆఫ్ కాస్ట్లో చేర్చి వారికి కూడా వేతనాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము. ఏపీఎస్ఆర్టీసీ పీటీడీలో అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నటువంటి అందరికీ ధన్యవాదాలండి. ఇక్కడ వచ్చిన అందరికీ చాలామందికి పిఎఫ్లు, ఈఎస్ఐలు ఇవన్నీ సరిగా రావట్లేదు. అవన్నీ కూడా మాకు సక్రమంగా వచ్చేలాగా చూడమని అడుగుతున్నాము. మాకు జీతాలు కూడా నెలలో ఏదో ఒక రోజు ఒక డేట్ పెట్టుకుని ఆ డేట్లో మాకు వేసేలాగా చూడమని కూడా అడుగుతున్నామండి. కాంట్రాక్ట్ థర్డ్ పార్టీ విధానాన్ని తీసేసి మాకు డైరెక్ట్గా డిపార్ట్మెంట్ జీతాలు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మేము తెలియజేస్తున్నాం.